నమస్తే. పుర్రిక బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు మన పెద్దలు. కొంతమంది అక్రమార్కులు ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీదే బుర్రకు పదును పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు గుంజుకున్నారు ఒక జంట. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతుల పేర్లు లక్ష్మీనారాయణ, జ్యోతి. హైదరాబాద్ ఉప్పల్లో నివాసం ఉంటారు. వీరికి జేవి అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి ఉంది. ఉప్పల్ ప్రాంతమే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీరి యొక్క నెట్వర్క్ ఉంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాదాపు 400 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, అధిక ఆదాయం లభించండి, ఇదే నినాదంతో నిలువున మోసం చేసింది ఈ జంట. ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేసినటువంటి వీరి అక్రమ వ్యాపారం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొదట్లో ఒక 1000 రూపాయలు మా కంపెనీలో జమ చేయండి, మీకు 3 నెలలకి 10,000 ఇస్తాం, అట్లా స్టార్ట్ చేశారు. అది కాస్త విస్తరించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మలుపులు తిరిగింది. అతి తక్కువ ధరలకే మీకు విలువైనటువంటి ఫ్లాట్స్ ఇస్తాం, కొంత డబ్బు ఎక్కువ కడితే మంచి ప్లాట్ నిర్మించి కూడా మేము ఇస్తాం, గేటెడ్ కమ్యూనిటీలు అది కూడా. ఇట్లా ప్రచారం చేస్తూ 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 అనేక మందిని ఒక టీం సభ్యులుగా చేర్చారు. చేర్చిన తర్వాత వీరి ఆగడాలు, అరాచకాలు, అక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఎవరికి కూడా దాని తాలూకు ల్యాండ్ కానీ ఫ్లాట్స్ కానీ ఏదీ లేదు. వస్తుంది ఇస్తాం, ఇదిగో ఇచ్చేస్తున్నాం, అదిగో వచ్చేస్తుంది, ఈ రకమైనటువంటి మాటలతో మభ్యపెట్టారు. సరే, డబ్బులు పెట్టిన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా, ఎంతో ఆశతో అప్పులు చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఈ ఇద్దరికే అప్పగించారు. వీరు మొత్తం కోట్ల రూపాయలతో పలాయనం చిత్తగించారు. దీనికి సంబంధించి ఇప్పుడు వందలాది మంది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. అంతేకాదు, ఆల్రెడీ గతంలోనే వీరి వ్యవహార శైలిపై అనుమానం కలిగి వీరిపై నిఘా పెట్టారు. దీనికి సంబంధించి అడుగుతున్నప్పుడల్లా ఇచ్చేస్తున్నాం, వచ్చేస్తుంది, వెయిట్ చేయండి, కంగారు పడద్దు, ఇదే రకమైనటువంటి మాట తీరు. సో ఇలాంటి సందర్భంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, గతంలోనే కొంతమంది సీఎం కార్యాలయానికి కూడా లేఖ రాశారట. ఇంతకీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఎవరైతే లక్ష్మీనారాయణ, జ్యోతి అన్యోన్యమైనటువంటి దంపతులు ఉన్నారో, అక్రమాలకు పాల్పడినటువంటి ఈ జంట, వీరికి సపోర్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గులాబీ నేతల అండదండలతోనే ఇదంతా జరిగింది. ఏ వ్యవహారం జరిగినా వెంటనే ఆ నాయకుల పేర్లు చెప్పడంతో వారు వాలిపోవడం, సెటిల్మెంట్ చేయడం. సో ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరితో పాటు ఆ గులాబీ నేతలపై కూడా ఫిర్యాదులు చేశారు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలు ఈ జంట కోసం, అలాగే గులాబీ పార్టీ నేతల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇప్పటికే మనం ఎన్నో చూసాం ఇలాంటి చీటింగ్ కేసులు కానీ రకరకాలుగా. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చగా జరిగింది. ఇంకా అనేక మంది బయటకు వస్తున్నారు, లక్షల్లో పెట్టుబడులు పెట్టారట. అందుకే సుమారు ఇప్పటి వరకు మనకందిన సమాచారం ప్రకారం 400 కోట్ల రూపాయలు వసూలు చేశారు. చూడండి, అంటే గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉంది. ఈ చీటింగ్ కపుల్కి, కండింగ్ కపుల్కి ఆ బీఆర్ఎస్ నేతలే సపోర్ట్ చేశారు. ఇంకా అడ్డు అదుపు ఏముంది? ఇలాంటి సందర్భంలో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, నష్టపోయిన వారు,
వారు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీరికి సపోర్ట్ చేసినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలను పట్టుకుంటే వారు ఖచ్చితంగా బయటకు వస్తారు. కాబట్టి మేము ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి ఈ బాధితులంతా ఒక యూనిటీగా మారారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా చర్చ జరుగుతుంది. చీటీల పేరుతోనో లేకపోతే ఆ పేరు ఈ పేర్లతో లక్షల రూపాయలతో మోసం చేసిన వారిని చూసాం మనం. కానీ కోట్లాది రూపాయలకే టార్గెట్ పెట్టారు, అది కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ ఇద్దరు తప్పించుకొని తిరుగుతున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో లక్ష్మీనారాయణ, జ్యోతి, వీళ్ళ ఆచూకీ ఖచ్చితంగా ఈ ప్రాంత బీఆర్ఎస్ నేతలకు తెలుసు అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.